పనిచేస్తుంది సార్. ల్యాండ్ అక్విజిషన్కి ప్రాసెస్ అయ్యి టోకెన్ ఉందా? టోకెన్ ఉంది సార్. ఇంకా 7 crores ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే గడిచిన 10-15 రోజుల్లో శ్రీశైలం నుంచి 50 టీఎంసీ వాటర్ వాడేసిన ఇటు వాటర్ 2 గోదావరి తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ గతంలో యాక్చువల్గా ఏప్రిల్ నెల వాటర్ ఉంటుండే. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ రోజులకే ఖరీఫ్కి పబ్లిక్ ప్రాబ్లం వస్తుంది. అదొక కారణం. రెండవది అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు గ్రావిటీ ద్వారా 80,000 క్యూసెక్లు, తర్వాత రాయలసీమ లిఫ్ట్ ద్వారా చేస్తుంటే వాటర్ లెవెల్ కంప్లీట్ రాకపోతుంది. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనకు రిజర్వాయర్స్ అవసరం పడుతుంది. రెండవది రైల్వేకి సంబంధించి 3,200 క్యూసెక్స్ మాత్రమే డిజైన్లో ఉంది. కానీ ఆయకట్టు మాత్రం పెంచుకుంటూ 4,60,000 సాధించారు. అంటే 1,50,000 ఎకరాలకు అనేది వేరే పంపింగ్ లేదు. బట్ శాంక్షన్ ఇచ్చిన వర్క్స్ నడుస్తూ ఉంటాం. సో ఈ కారణాలు. సో రెండోది మా దగ్గర we should try and expedite these projects. ఇక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో లేదా చిన్న చిన్న పేమెంట్ కోసం అవుతుందో, చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అవుతుందో దయచేసి చూడాలి. రక్షణ గారు పాలమూరు రంగారెడ్డిలో ఇప్పుడు ఉద్దన్నప్పుడు మనం పోయినాం. అదొక ఎత్తు అంటే తెలిసే ఇట్ హాస్ టు బి డన్ బట్ 9 lakh acre బట్ వీఆర్ ఎట్ 4 lakh ఉన్నాం. అట్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఇక్కడ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ యూ డూ నో బికాస్ we have to get this 2 lakh acres under ICAT. Otherwise, spending the entire 37 crores is also waste. If you don't get some ICAT. Similarly, Devadula Gani, Sitaram Science Project Gani, Palamur, it is the first phase of all the projects must be done immediately on water footing. Vijayvaskar, your this package 1, 2, 3, 4 come under you. Yes. So whatever needs to be done for this first part of the Palamur Rangareddy, including land acquisition, including R&R, please do the water footing. మా సార్ చెప్తే మేమేమో ప్రాజెక్టు నిర్మాణాన్ని జరిగిస్తున్నాం. అందరు ధర్నాలు వ్యవహారాలు చేసి మీకు ఏమంటున్నా మీరు వాళ్ళని నమ్మి మోసపోయింది. ఓకే అప్పుడు వారే మంత్రి ఇప్పుడు వాళ్ళ మంత్రి మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ రావడం 5 years గ్యాప్ రావడం వల్ల మొత్తం చూపాలి సార్ క్యాడర్ అని చెప్పేసి మొత్తం పేపర్ నోటిఫికేషన్ కోఆర్డినేట్స్ ఆ హెలికాప్టర్ పైలట్ ఇవ్వండి. We will overfly the water pump house and land in the now you can just inform the pilot. తర్వాత ఫేజ్ 2 దానికి కూడా 700 crores శాంక్షన్ ఉంది సార్. దయచేసి ఫేజ్ 1 అచ్చంపేట లిఫ్టిగేషన్ స్కీమ్ లో అంత త్వరగా మీరు ఫౌండేషన్ అయితే మా ప్రజలంతా సంతోషపడతారు సార్. ఇప్పుడు చాలా మంది నేను ఇటు వస్తున్నారంటే అలాగే వచ్చి చెప్పడం జరిగింది సార్. ఇక 4వ అంశం ఏంటి సార్ అంటే మన కృష్ణా రివర్ నుంచి లిఫ్ట్ చేస్తున్నాం సార్. అంటే చిన్న చిన్న గుంటలు చెరువులు నిలుపుకుంటూ అది డిండి రివర్లో పడుతుంది సార్. ఆ డిండిలో ఓవర్ఫ్లో నాగార్జున సాగర్ వెళ్తాము సార్. కాబట్టి దయచేసి కాన్స్టిట్యూన్సీ వైజ్గా 1 or 2 రిజర్వాయర్లు మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటే బాగుంటుంది సార్. వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇంకా మనకు ల్యాండ్ అక్విజిషన్లో మా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 29 కోట్లు పెండింగ్ ఉన్నాయి సార్. కొన్ని పడ్డాయి సార్. మండే కొన్ని వేసినామని చెప్తా ఉన్నారు. 7 crores పెండింగ్ ఉన్నట్టుంది. లేదు సార్, నేను 7 crores అనేవి ఎక్స్టెన్షన్కి వెళ్ళాను సార్. అది కాకుండా డిఎల్ఐ నిండి ఆర్థిక పంట వేసుకుంటారు సార్. ఎక్కువ శాతం అక్కడ ఈ గ్రౌండ్ నట్ వేస్తారు సార్. అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వాటర్ సార్. దయచేసి అని వెంటనే కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాం. రెండవది ఏమిటంటే ప్యాకేజ్ నెంబర్ 30 ప్యాకేజ్ నెంబర్ 30లో ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్. ఇన్కంప్లీట్ మొత్తం కంప్లీట్ కాలేదు సార్. రెండవది ఏంటంటే మన మహబూబ్ నగర్ మన రివ్యూ మీటింగ్ అప్పుడు మీరు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాకు అచ్చంపేటకు 90,000 acres సార్ అలొకేటెడ్. ప్యాకేజ్ నెంబర్ 29 and 30 రెండు కలిపి. బట్ వాళ్ళు ఇచ్చిన లెక్క 83,000 ఎకరాలకు సాగునీరు వస్తుందని ఒకటి ఇచ్చారు సార్. అది వాస్తవంగా 83,000 ఎకరాలకు రావట్లేదు సార్. ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేది D1 D2 వేసుకుని వెళ్ళారు కానీ వాస్తవం రావట్లేదు. 3వ అంశం ఏంటి సార్ అంటే దయచేసి రిజర్వాయర్లు అని 1 TMC 2 TMC అచ్చంపేట ఒక రిజర్వాయర్ కూడా లేదు సార్. అదొకటి వెంటనే 1 or 2 1 or 2 TMC మరి మీరు అన్నట్టుగా పెద్ద రిజర్వాయర్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి
2 to 3 TMC కెపాసిటీ ఉన్నాయి. రెండో మూడు ఇవ్వాలని పోతాము సార్. ఇంకా మూడో అంశం ఏంటంటే ఏళ్ళ ఏసీ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సార్. అది ఫస్ట్ ఎలక్షన్ కనెక్షన్ Where irrigation is to build energy, that we can prioritize because government one hand one करे కదా. Local MLA. తీసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే పూర్తిగా బడ్జెట్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఒకవేళ మనతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంతా భరించి లైనింగ్ చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళిపోయాడు. లేకపోతే మాత్రం కాలం తవ్వుకుంటూ పోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మనకు సెంటర్ సపోర్ట్ రాదు. అంటే అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంటుంది, సెంటర్ సపోర్ట్ ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు ఈ నార్లాపూర్ కానీ ఏదులా కానీ దాని తర్వాత ఒట్టెం కానీ ఉత్తరాపూర్లో మమ్మల్ని రాబోతున్నాయి. అన్ని ఎలక్ట్ కాబోతున్నాయి తొందరలో. కానీ ఎలక్ట్రిసిటీ సప్లై ఇంతవరకు రాలేదన్న. దయచేసి ఎలక్ట్రిసిటీ సప్లైకి మీరు డబ్బులు కట్టాలి. 10 TMC 20 TMCల స్టోరేజ్ కెపాసిటీ. మై నాలెడ్జ్ ఆర్ మై పర్సనల్ ఫీలింగ్ ఈస్ చిన్న స్టోరేజ్ కెపాసిటీని ఎక్కువ చేసుకోవడం బెటర్. చాలా పెద్దది మనం ఒకటి కట్టకపోతే అది చాలా కష్టం అయిపోతుంది. అవును, అంటే మీరు అక్కడ మనం వాళ్ళు ఇక్కడ 20 TMC అడిగిండ్రు గద్వాల, మీరు కూడా ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ అడుగుతారు. ఇట్ ఈస్ ఈజియర్ టు బిల్డ్ 1 TMC 4 చెరువులు కానీ ఆ 10-20 TMCలో వన్ స్టెబిలిటీ ఆఫ్ ఇట్, స్టెబిలిటీ ఆఫ్ ద అనికట్ ల్యాండ్ అక్విజిషన్, ఎవ్రీథింగ్ ఇస్ మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్. సరే, దృష్టిలో పెట్టుకోండి మీరు ఎంత చేద్దాం. మీరు అదేంటి గోదావరి మీద కట్టెలు చూడబెట్టుకుంటారు. కాటన్ గారు ఏ రకంగా ప్రజలు అప్పుడు గుర్తుపెట్టుకున్నారో ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పనికి మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని మనం చేస్తూ నిర్ణయం తీసుకుంటాం. పూర్తిగా మానవీయ కోణంతో నిర్ణయాలు తీసుకుంటున్నాం. మిత్రులకు మీకు నేను సరిగా విజ్ఞప్తి చేస్తున్నట్టే, మీరే జూపూరి గారు, ఇప్పుడు మీ ఏరియా మీ కాన్స్టిట్యున్సీ, మీరు కూడా రియలిస్టిక్గా చేయండి. ఓకే, ఇప్పుడు కొన్ని చోట్ల ఎగరానికి 2 కోట్లు అంటే సరే, కొంత అటు ఇటుగా సాయం చేద్దాము. రెండోది, మీరు చెప్పినది లైనింగ్ విషయం చాలా ముఖ్యమైనది. డెఫినెట్లీ ఈసీ గారు, మనం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ పెట్టినప్పుడు కాలువ లైనింగ్ చేసి చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. డెఫినెట్లీ వీ మస్ట్ డూ లైనింగ్ బికాస్ అంటే ఇంత ప్రెషియస్ వాటర్ బీయింగ్ జనరేటెడ్ విత్ సచ్ ఎ హై క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది త్రూ సీపేజ్ అండ్ త్రూ జంగల్ గ్రోత్ అండ్ త్రూ ఇట్స్ నాట్ రైట్ అండ్ వీ డోంట్ డూ ఇట్. అదేవిధంగా మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా ఒకే ప్రాజెక్ట్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే స్థానిక సమస్యల గురించి జూపల్లి గారు మన స్థానిక నాయకులు మాట్లాడటం జరిగింది. ఇవాళ ఒక్క విషయం మీకు ప్రెస్లో చెప్పాలనుకుంటున్నాను. గత 10 సంవత్సరాల్లో 2014 కంటే ముందు గలపూర్తి నెట్టెపాడు భీమా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో యావరేజ్గా 90% పనులైంది. 10 సంవత్సరాల్లో ఈ 10% పనులు చేయకుండా ఆ ప్రాజెక్ట్ ఎప్పటికి కూడా కంప్లీట్ చేయకుండా ఉన్నది గత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా ఉన్న మహబూబ్ నగర్ని డెవలప్ చేయాలా ఇరిగేషన్లో అని చెప్పి ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, మన స్థానిక మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చొని ఒక పెద్ద రివ్యూ చేసి దీనికి ఒక ఫిక్స్డ్ టైం పెట్టి ఈ టైంలో పనులన్నీ పూర్తి కావాలి, మీకు డబ్బు ఇస్తామని చెప్పారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మా చూపల్లి కిస్తారావు గారు మరి వారు అడిగిన దానికి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూసి అక్కడున్న ప్రజలతోనే అధికారులతో మాట్లాడి అక్కడ కావాల్సినటువంటి బడ్జెట్ రిక్వైర్మెంట్ తెలుసుకొని ఎంత వీలైతే అంత చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు హెలికాప్టర్తో పొద్దున బయలుదేరి
మాట్లాడి అక్కడ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుంటున్నాను. అప్పుడే ఏం చేస్తారు ఏం చేయరు అనేది కూడా తెలియజేస్తున్నందుకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవి ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ అంతా కూడా హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి వారం రోజుల తర్వాత వీటన్నిటి మీద రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ దగ్గర కూర్చొని ఫైనాన్స్ సెక్రటరీ గారు వాళ్ళు అప్పుడు దీని మీద రివ్యూ చేసి ఎంత బడ్జెట్ రిలీజ్ చేయాలి, ఎంత చేస్తే R&R ప్యాకేజ్ గురించి ప్రజలు చాలా ప్యాకేజ్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సిన డబ్బుల గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో R&R ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అంతే ముఖ్యం అనేది మన రాహుల్ గాంధీ గారు అప్పుడే 2013లోనే దాన్ని ప్రత్యేకంగా తీర్పు తీసుకొని వచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టులో నష్టపోయినటువంటి రైతులకి ప్రజలకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది గుర్తించే ముఖ్యంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకొని ఒక మంత్రి గారే రావటం కాదు, వారి తరఫున ఈఎన్సీ గారు వచ్చారు, ఇక్కడ ఉన్న సిఈ గారు వచ్చారు, అదే రకంగా ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డబ్బులు ఇచ్చే సెక్రటరీ గారు వచ్చారు, పబ్లిక్ శాంక్షన్ చేసే సెక్రటరీ వచ్చారు. వీళ్ళందరినీ టీం లాగా తీసుకుని వచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల డిఫరెంట్ అప్పులు అయింది సార్. అవును సార్, అవును సార్. మాకు ఓపెన్ ప్లేస్ ఇవ్వలేదు సార్, లంసంగా ఇచ్చేసి మమ్మల్ని మీరు ఈ నుంచి ఖాళీ చేయండి అంటే మేము మా తాండాలో అందరం ఖాళీ చేసుకొని బయటికి వచ్చినాం సార్. మేము సార్ మీద గౌరవంతో వచ్చినాం, సార్ చెప్పినందుకు విన్నాం సార్. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మా దురదృష్టం, సరే మాకు ఏదో జరిగింది ఓడిపోయినాం సార్. వీళ్ళంతా జూపల్లి మనుషులే, వీళ్ళంతా జూపల్లి క్యాడరే అని చెప్పేసి ప్రాజెక్టు ఏరియాలో ఉండేటువంటి ఆవాస గ్రామాలకి తాండాలకి ఉన్నటువంటి పబ్లిక్ దాదాపుగా 80% జూపల్లి సార్ క్యాడరే సార్. అందరికీ దగ్గర కూడా రానియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి కూడా నేను రిప్రజెంటేషన్ చేయకపోతే నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఏం మాట్లాడుతున్నాను నీ నుంచి వెళ్ళిపోను అని చెప్పేసి మా మంత్రి సార్ ముందరనే అన్నారు సార్ ఆనాడు. అంటే ఎంత దుర్మార్గం సార్. ఈ రోజు మా ప్రభుత్వం బాగా ఇబ్బంది, మన ప్రభుత్వం వచ్చిందని మేము మీకు విన్నవించుకుంటున్నాం సార్, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. కలెక్టర్ మిస్టర్ విజయ కృష్ణారెడ్డి, కమిషనర్ R&R అండ్ వన్ మోర్ ఆఫీసర్ ఇట్స్ ఏ కమిటీ. ఇది అసాధారణమైన సర్కమ్స్టాన్సెస్. నేను కూడా గురించి ముందు మొత్తం నా కాన్స్టిట్యున్సీ, సో ఎవ్రీ సింగిల్ పర్సన్ ఏం చేసినా నాకు ఐడియా ఉంది. కానీ ఒకసారి అయిపోయిన దాన్ని తిరిగి తెరవాలంటే అది ఎట్లా లీగల్గా కూడా సాధ్యమవుతుందో పరిశీలిస్తాం. మేము మీ పట్ల సానుభూతి ఉన్నాము, కానీ ప్రభుత్వ డబ్బులు పంచిపెట్టినప్పుడు కొంత దానికి లీగాలిటీ కూడా క్రియేట్ చేయాలి. సో ఎనీవే ప్రశాంత్, యూ పుట్ ఎ కమిటీ టుమారో ఓన్లీ టు ఎంక్వైరీ టు దిస్ హోల్ థింగ్. హౌ వీ కెన్ సరే లెట్స్ గివ్ దెమ్, మనం కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇద్దాం అనుకున్నా, ఎట్లా దాన్ని లీగలైజ్ చేయవచ్చు మీరు దయచేసి దాన్ని పర్సూ చేయండి. ఆ తర్వాత జూపల్లి గారు కూడా మీతో పర్సూ చేయండి. ఓకే, ఒక మానవతా దృక్పథంతో లెట్ us do whatever is possible. ఓకే, ఇప్పుడు మల్లారి గారు 2 నిమిషాలు, సుందరి గారు 2 నిమిషాలు మాట్లాడాక మనం నాగపూర్ రెగ్యులర్ జరగవాలి. ఆ తర్వాత వీళ్ళు నాగర్ ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇక్కడ శ్రీశైలము కేఎల్ఐ పాలన ఉండగా దీని పక్కనే ఉన్నటువంటి మన నార్లాపూరు ముగ్గురుగుండ మొదలుచుకున్నటువంటి విలేజెస్కు ఇప్పటి సాగులు లేవు. గతంలో ఈపీసీ ఇచ్చినప్పుడు సందర్భంలో వాళ్ళు ఏం చేసినట్టే వాడు ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ కష్టం ఉంటుందో నష్టం ఉంటుందో వదిలేసిపోయారు ఇలా. సో ఆ ల్యాబ్స్ తోటి దానివల్ల ఈ గ్రామం నీరు కదా గతంలో 16 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. అది కూడా 5 సంవత్సరాల టెండర్ వల్ల. సో దానికి ఏంటంటే ఆ 4,000 ఎకరాలు ఉంది, అందరికి అన్ని కార్యక్రమం సార్ కూడా మంజూరు ఉంది కాబట్టి సరే మన కూడా అన్నింటిలో దాన్ని తొందరగా మళ్ళీ చేయడం అవసరం ఉంటుంది. రెండవది ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి జూరానాయకట్టు టైలెంట్, భీమా టైలెంట్, దానికి గత ప్రభుత్వంలోనే సుమారుగా 150 కోట్ల 90 కోట్ల మంజూరు చేయడం జరిగింది. సో అది కూడా 5 yearsకి అది కూడా పెండింగ్ ఉన్నది. సో దాన్ని కూడా కొంత పర్సనల్ చూసి దాన్ని ఆర్యూ డివైజ్ ఎస్టిమేట్ ఉన్నది, అది ఒకటి చేసే కార్యక్రమం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ కలవకుర్తికి సంబంధించి పెద్ద ఆల్మోస్ట్ ఈ పాలనలో 4 లక్షల ఎకరాలు ఎక్కడ కూడా ఏంటంటే ఈ ఆల్మోస్ట్ శాఖలో వచ్చి దానికి లైనింగ్స్ లేవు. లైనింగ్ సమస్య పెద్ద సమస్య ఉంది.
సో డీసీపీగా మరి దానికి కారణం. సో ఇవన్నీ వీటిని చేయాల్సిన కారణం. రెండవది కలవకుర్తి ప్రాజెక్ట్ సంబంధించి గతంలోనే ఇంతకుముందు నిన్న ఈవో ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి భూ నిర్వాసితులు మరియు ఇళ్ల నిర్వాసితులు కోరుతున్నాము. 3, ఫారెస్ట్ పరంపోకు భూములకు రైతులు దాదాపుగా 100 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూ ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి లంబాడ ఎస్టీ రైతులు PRLA ప్రాజెక్టులో నష్టపరిహారం కోరుతూ ఇంతకుముందు ప్రభుత్వాలు ఇంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్లు అధికారుల ముందు విచారణ చేసి ఈ రైతులకు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా కంపోజిషన్ ఇచ్చి రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి తమరికి విన్నవించడం జరుగుతూ ఉంది. అదే రకంగా బోడకొండ తాండ గ్రామ వాస్తవులు మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రిజర్వాయర్ 10 సంవత్సరాలైంది. ఆయన కూడా కలవకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కలవకూడదు సంబంధించి రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయలేదని కదా. దానికి 25 TMC గతంలో సిస్టంలో మొత్తం అప్లోడ్ చేస్తే గతంలో ఉన్నటువంటి కొంత ఆరు ఉన్నటువంటి అధికార ఆరు ఉన్నటువంటి నాయకులు కావచ్చు మొత్తం మీద డిలీట్ చేశారు. అంటే కాస్ట్ అయిపోయింది. 4,50,000 ఎకరాలు. పాటిల్ గారు, అట్లాగే EHL గారు, మీడియా మిత్రులకు నమస్కారం. ఈనాడు పాలమూరు రంగారెడ్డి పథకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పెద్ద మన స్టూడియోలో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ ప్రాజెక్ట్ తిరిగి చూసి ఇటు రైతులకు అటు పెండింగ్ ఇష్యూస్ మొత్తం కూడా పరిష్కారం చేసి చేయడం కోసమే పెద్ద మనుషులకు రావడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి వాళ్ళు మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.